ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశము ఆయన చిత్తమును గూర్చిన మర్మము. మనము ఎఫెసీ 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ఇప్పుడు మనము ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం నుండి లేఖనము చదివినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇప్పుడు ఈ లేఖనము చదివినప్పుడు చిత్తమును గూర్చిన మర్మము అను దాని వైపు మన ఏకాగ్రతను నిలుపుదాము. ఆమెన్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆయనే మొదటగా నన్ను ప్రేమించెను అని మనము ఎంతగా మనము చెప్పినను, మనం ఇక్కడ గ్రహిస్తున్నాము ఏంటంటే, ఆయన చిత్తమును గూర్చిన మర్మము ఏదనగా అది ఆయన దానిని మొదటగా కోరుకొనెను. మనం దానిని ఇంకా ముందుకు చదివినట్లయితే ఎఫెసీ 1వ అధ్యాయం 5వ వచనం నుండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దానిని మనము 9-10 వచనంలో మరలా చూసినట్లయితే, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇక్కడ లేఖనంలో చూసినట్లయితే, ఆయన కృప, ఆయన చిత్తము తనలో తాను నిర్ణయించుకొనెను. మనం దేవుని కనుగొన్నాము, ఆయన కొరకు మనము కనిపెట్టి ఉన్నాము, మనము దేవుని దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాము అని మనము అనుకుంటాము. అయితే అది కేవలం మన యొక్క భూ సంబంధమైన ఈ యొక్క ప్రయాణంలో మనము కలిగి ఉన్న దృక్పథం. మనము గుడ్డివారమై ఉండినప్పుడు మరియు అజ్ఞానంలో కూరుకొని ఉన్నప్పుడు, మనము రక్షింపబడవలెను అని కోరినప్పుడు, ఆ కోరికలు ఏవి కూడా మనలో దేవుడు లేకుండా అవి మనకి కలగలేదు. అది అంతా కూడా దేవుని మనస్సులో, ఆయనకు ఉద్దేశంలో అది మొదటగా ఉండెను. అది ఆయన యొక్క ప్రణాళిక, అది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఆయన లేకుండా ఆ కోరికలు ఏవి కూడా మనలో అవి కలుగలేవు. అవి మొదటిగా ఆయనలో అవి కలిగి ఉండెను. మన కన్నుల యొక్క పొరలను మనం తీసివేసినట్లయితే
మనము దాని యొక్క ప్రత్యక్షతను పట్టుకున్నట్లయితే మనము కనుగొంటాము. అది మొదటగా దేవుడు కోరెను, దేవుని యొక్క చిత్తంలో భాగమై ఉన్నవి అని మనము కనుగొంటాము. ఆమేన్. ఇప్పుడు లేఖనం చూసినట్లయితే ఎఫెసీ 1:11 నుండి చూసినట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఇప్పుడు సహోదరుడు బ్రహ్మం వర్తమానంలో నుండి పుత్ర స్వీకారము 1960 పార్ట్ 3 160వ పారాగ్రాఫ్లో ఇక్కడ కింద చదవబో లేఖనం గురించి చెప్తూ, రోమీయులకు 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మనము ఈ లేఖనంలో చూసినట్లయితే దేవుని మనసులో మనము మహిమపరచబడి ఉన్నాము. ఆయన మనసులో మన ప్రయాణము ముగిసి ఉన్నది. 28వ వచనము మనం మరలా చదివినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ లేఖనములో ఆయన పిలుచుటకు గల కారణం ఏమిటి అనగా ఆయన యొక్క ప్రణాళిక. పౌలునకు ప్రత్యక్షతను ఇచ్చుటకు దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని మనసులో దాగి ఉన్న మర్మమును తెలుసుకున్నట్లు మరియు అన్యజనులకు వాక్యమును బోధించుటకును అన్యజనులు ఆ వాగ్దానములో భాగస్థులగునట్లు దేవుడు పౌలును లేపి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఈ కాలానికి ప్రవక్త ద్వారా దేవుని మనస్సులో దాగి ఉన్న మర్మమును అనగా ఈ గొప్ప వర్తమానమును మనము స్వీకరించి మరియు ఈ వర్తమానము ద్వారా మనకు ఆయన ప్రత్యక్షపరచుకొనున్నట్లు ప్రవక్తను ఆ దేవుడు పరిపూర్ణ శక్తితో నింపెను. ఆయన చిత్తము గూర్చిన మర్మము ఏదో ఒక మనిషిని లేపుట కాదు, కానీ ఆయన చిత్తం గూర్చిన మర్మము ఆయన యొక్క జనులైన మనలను ఒక సంఘముగా ఆ పుత్ర స్వీకారంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు మనము సంఘం నుండి వధువుగా మారుచున్నాము. మరి దేవుడు యేసు ప్రభువును ఈ భూమిపైకి తీసుకొని వచ్చెను. దేవుని కుమారునిగా పుట్టి ఈ భూమిపైకి వచ్చెను. అయితే దేవుడు ఆయనను దత్తపుత్రునిగా లేపి మరియు ఆ రూపాంతరపు కొండపైకి వచ్చి ఆ పుత్ర స్వీకారమును చేసెను. సహోదరుడు బ్రహ్మం చెప్పినదేమనగా, ఆయన దేవుని కుమారునిగా తన యొక్క దత్తపుత్రుని మనకు వ్యక్తపరిచెను. అయితే ఆయన ద్వారా సంఘము వచ్చెను. మరి ఆయన ఒక సంఘమును లేపుచున్నాడు. అది పెంతెకోస్తు జన్మించినది. అయితే ఆ సంఘము ఏమి చేయుట కొరకు ఆయన దానిని లేపుచున్నాడు? దేవుని వధువుగా పుత్ర స్వీకారంలోనికి దానిని లేపుచున్నాడు. మరి ఈ ప్రణాళిక అంతయు దేవుని చిత్తము గూర్చిన మర్మంలో దాగి ఉన్నది. గలతీ 1:16 చూసినట్లయితే, ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచి తిని. చదవబడిన ఈ లేఖనము దేవుడు దీవించునుగాక. ఇక్కడ చూసినట్లయితే
పౌలు ఆయనను నా యందు బయలుపరప నన్ను గ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు అని చెప్పాను. అయితే పౌలునకు అది యేసుక్రీస్తు అగ్నిస్తంభము ద్వారా అతడికి ప్రత్యక్షపరచబడెను. సహోదరుడు బ్రహ్నం దాని గురించి చెప్పుచు, దేవుని చిత్తము ఒక మర్మము. ప్రతి మనుష్యుడు తన కొరకు తానుగా తన కొరకైన దేవుని చిత్తము ఏమిటో కనుగొనవలెను. ఎప్పుడైతే పౌలు ఆ మార్గంలో పట్టబడినాడో పౌలు దేవుని సేవించాలి అని కోరి ఉన్నాడు. అందులో సందేహం లేదు. దేవుని వాక్యము పట్ల నిజమైన ప్రేమను కలిగి ఉన్నాడు. అయితే మునుపు అతడు దానిని అతడి యొక్క సొంత ఆశయాలతో కలిపి ఉండెను మరియు తప్పుడు అవగాహనలతో అతడు నడుస్తుండెను. పౌలు తన యొక్క సొంత కోరికలతో నిండి ఉన్నాడు. అయితే దేవుడు పౌలు కొరకు వేరొక ప్రణాళికను కలిగి ఉండెను. ఆమెన్. దేవుడు పౌలును ఒక ఉద్దేశం కొరకు రూపొందించి ఉన్నాడు. పౌలు తాను మారక ముందు నుండే దేవుడు ఆ ప్రణాళికను అతడిలో పెట్టి ఉండెను. అయితే అతడిని సరైన మార్గంలోనికి సరిచేయబడినది. మరియు క్రీస్తు పౌలును అగ్నిస్తంభములో కలుసుకొని అతడితో మాట్లాడి ఆయన యొక్క ఉద్దేశమును పౌలునకు తెలిపెను. గుర్తుంచుకొనండి, అననీయ పౌలు వద్దకు వెళ్ళుటకు మరియు అతడితో మాట్లాడుటకు ఆసక్తి చూపలేదు. ఎందుకనగా యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన విని ఉన్నాడు. అయితే దేవుడు అననీయతో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పౌలు పుట్టుటకు అతడు భూమిపైకి వచ్చుటకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికను బట్టి ఆ అగ్నిస్తంభము అతడిని అడ్డుకొని అతడి మార్గమును సరిచేసినది. ఇక్కడ మనం మరొక లేఖనంలో చూసినట్లయితే గలతీ 1వ అధ్యాయం 15వ వచనం, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అని ఇక్కడ మనం చూడవచ్చు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పౌలు యొక్క పూర్తి జీవితమును మార్చినది. ఇప్పుడు అతడి మార్గమును మార్చుకొని అతడికి తెలిసినదంతయు మర్చిపోయి అతడు దానిని పూర్తిగా తప్పిపోయి ఉన్నాడు అని గ్రహించి మరలా అతడి బైబిల్ను తిరిగి చదవడం ఆరంభించాడు. ఆమెన్. అయితే ఇప్పుడు పూర్తి భిన్నంగా ముందుకు సాగుచున్నాడు. అతడి యొక్క సొంత ఆశయాలతో కాదు కానీ దేవుని ప్రణాళికతో ముందుకు సాగిపోతున్నాడు. ఇప్పుడు అతడు తన యొక్క జీవితంలో దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఏది కూడా అతడి జీవితంలో నుండి అతడి పట్ల ఉన్న దేవుని ప్రణాళికను తప్పించలేదు. ఎందుకనగా అతడు దేవుని చిత్తమును గూర్చిన మర్మమును పొందుకొని ఉన్నాడు. దేవుడు అతనికి ప్రత్యక్షపరిచిన మర్మము పౌలులో ఉన్నటువంటి ఆ నడిపించు శక్తిగా మారినది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ రోజునకు దేవుని చిత్తము గూర్చిన మర్మము ఏమిటి? దేవుని హృదయానుసారమైన ఉద్దేశము, దేవుని యొక్క నిత్యమైన ఉద్దేశము, తనలో దాగి ఉన్న ఉద్దేశం ఏమనగా ఆయన ఎన్నిక చొప్పున తన కొరకు ఒక వధువును స్వీకరించుట కొరకు జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన దానిని నిర్ణయించెను. ఇప్పుడు వధువు విషయానికి వచ్చేసరికి దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనకు కావలసినది ఏమిటి? అపోస్తులుడైన పౌలు కలిగి ఉన్న దానినే మనము కూడా కలిగి ఉండవలసి ఉన్నది. మనం కూడా ఆ అగ్నిస్తంభము యొక్క అనుభవమునకు రావలసి ఉన్నది. ఆ అనుభవమునకు వచ్చి మన ఎడల దేవుని చిత్తము ఏదో పరిశోధించవలసి ఉన్నది. దేవుని ప్రవక్తను చూసినట్లయితే దేవుని ప్రవక్త ఇదివరకే ఈ స్థానమును కనుగొని సబీనో క్యానియన్కు వెళ్ళాను. ప్రవక్త సన్సెట్ మౌంటైన్ అనే ప్రదేశమునకు వెళ్ళాను. ప్రవక్త ఇదివరకే అరణ్యమునకు వెళ్ళి ప్రత్యక్షతను పొందుకొనెను మరియు ప్రవక్త ప్రత్యక్షతను తిరిగి తీసుకొని వచ్చెను.
మనం కూడా క్రీస్తుతో ఆ అనుభవం కలిగి ఉండవలసి ఉన్నది. మనము ఈ 7వ సంఘ కాలమునకు సంబంధించి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనవలసి ఉన్నది. వధువును గూర్చి దేవుని చిత్తము ఏదో మనము అధికంగా తెలుసుకొనవలసి ఉన్నది. దానిలో మనము భాగమై ఉన్నాము. అది సత్యము తప్ప మరొకటి కాదు అని నేను చెప్పగలను. సహోదరుడు బ్రహ్మం 7వ దూత. ఆమెన్. మరియు అతడే ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన 7వ దూత స్వరము అతడే. ముద్రలు విప్పబడెను. అది మన అందరికీ తెలుసు. అయితే ఈ జీవితంలో నువ్వు ఇంకనూ ఓడిపోయి నడవవచ్చు. ముందుకు కొనసాగకుండా నీవు అన్ని సమయాల్లో చెల్లాచెదురై పడి ఉండవచ్చు. మరియు ఎందుకు ప్రజలు పక్కకు పడిపోయిన వారై విరమించుకుంటారు అని నీవు ఆశ్చర్యపోతావు. అయితే మనకు కావలసినదల్లా మన పట్ల దేవుని చిత్తమును గూర్చిన మర్మము. ఎందుకనగా మన పట్ల దేవుని చిత్తము ప్రవక్త కంటే వేరొక విధంగా ఉండబోదు, పౌలు కంటే వేరొక విధముగా ఉండబోదు. మనకు కావలసినదల్లా దేవుని చిత్తమును గూర్చిన మర్మము. అది సంపూర్తిగా సత్యము అని నేను నమ్ముచున్నాను. అయితే అది నీ కొరకు సత్యము అని నీవు ఎరగవలసి ఉన్నది. ఎందుకనగా అది నీ కొరకు సత్యమైన ఎడల నీవు ఆయన వధువు. అంత్యకాలంలో దేవుడు తన వధువును బయటకు పిలుస్తున్నాడు అని నేను చెప్పగలను. అది సత్యం. అయితే ఆయన నిన్ను బయటకు పిలుస్తున్నాడు అని నీవు ఎరగవలసి ఉన్నది. అంత్యకాలంలో ఆయన వధువునకు వాక్య వస్త్రము ధరింపచేయుటకు దేవుడు ప్రవక్తను పంపెను. ఆ ప్రవక్త నీకు వస్త్రము ధరింపచేయుచున్నాడు అని నీవు ఎరగవలసి ఉన్నది. ఆమెన్. ఆ ప్రవక్త యొక్క పరిచర్య మనలను ఆ వివాహమునకు అదృశ్య ఐక్యతలోనికి తీసుకొని వచ్చుచున్నది అని నీవు ఎరగవలసి ఉన్నది. ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనం నుండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. చదవబడిన ఈ లేఖనం దేవుడు దీవించునుగాక. దీనిని మనం చదివినప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటో మనము కనుగొంటాము. దేవుని ఉద్దేశం ఏమనగా ఆయన సంఘమును ప్రేమించుచున్నాడు మరియు అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లేఖనంలోని సంఘము అను స్థలములో నిన్ను నువ్వు చూసుకోవాలని కోరుచున్నాను. ఈ జీవితం నిరుత్సాహముగా మారును. కొన్ని విషయాలు మనం సరిగా చేస్తాము, మరికొన్ని విషయాలలో మనం తప్పులు చేస్తాము, మరి అన్ని విధములైన కార్యాలు చేస్తాము. సమస్య ఏమిటంటే ఈ దినము మన పట్ల దేవుని గూర్చిన మర్మము ఎరిగి ఉన్నాము అని మనం అనుకుంటాము. మరి తరువాతి రోజు మనం ఖచ్చితంగా ఉండక సందేహంలో పడిపోతాం. ఎందుకంటే మనము పరిస్థితులను, తప్పులను, వైఫల్యాలను, ఇతరులతో మనకున్న వ్యక్తిగత విషయాలు మరియు వివాదాలను అలాంటి వాటిని చూచుటను ప్రారంభిస్తాము. దీనిని బట్టి ఫలానా దానిని బట్టి అని ఇటువంటి వాటిని చూస్తూ నిన్ను నీవు ఆ వాక్యంలో పెట్టుకోవడానికి సందేహపడవచ్చు. నేను వధువును అని మనము సంఘములో గంతులు వేస్తాం. అయితే మరుసటి రోజు ఏదో బుద్ధి లేని పని చేసి నీవు పలుకకూడని మాటలు మరియు ఇతరులను బాధించు మాటలను నీవు అన్నట్లయితే అప్పుడు అకస్మాత్తుగా నేను ఎలా నన్ను నేను
పైన చెప్పబడిన లేఖనంలో పెట్టుకోగలను అని అనుకుంటావు. ఆయన నన్ను వాక్యముతో ఉదక స్నానము చేత నన్ను కడుగుచున్నాడు అని నీవు చెప్పవలసి ఉన్నది. మనము చేయవలసినదల్లా వాక్యంతో నిలిచియుండుటయే. ఎందుకనగా కలంకమైనను ముడత అయినను మరి ఏదైనాను లేనటువంటి వధువునకు ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన తన కొరకు తాను ఒక వధువును సిద్ధపరచుకొనబోచున్నాడు. మనలను మనము ఆ లేఖనంలో పెట్టుకోవాలి. మనము మానక ఆగిపోకుండా ముందుకు కొనసాగిపోవాలి. ఎందుకంటే ఆయన కలంకమైనను ముడత అయినను లేని వధువును కలిగి ఉండబోచున్నాడు. మరియు ఆమెను శుద్ధి చేయుటకు ఆయన వాక్యమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమెన్. క్రీస్తులో మనము ఏమై ఉన్నాము అను ప్రత్యక్షతను మనము పట్టుకోవలసి ఉన్నది. వాక్యములో ముందుకు సాగుతూ, వాక్యము సత్యము కాక మానదు, వాక్యము కార్యము చేసి అంతరంగ పురుషుడు శక్తి నొందునుగాక. ఆమెన్. దేవుని చిత్తము గూర్చిన ప్రత్యక్షత అదే మనలను ముందుకు కొనసాగిపోవున్నట్లు చేయును. అది పౌలును ముందుకు కొనసాగిపోవున్నట్లు చేసినది. అది సహోదరుడు బ్రహ్నంను ముందుకు కొనసాగిపోవున్నట్లు చేసినది. ఇప్పుడు సహోదరుడు బ్రహ్నంని మనం చూసినట్లయితే అతడు నిరుత్సాహపడ్డాడు. అతడి హృదయం ముక్కలైనది. అతడు పొరపాట్లు చేసెను. అతడి సంఘములో మరియు స్నేహితులతో సమస్య కలిగి ఉండెను. అయితే సహోదరుడు బ్రహ్నం ఎవరో అతడు ఎరిగి ఉండెను. ఆమెన్. సహోదరుడు బ్రహ్నం పట్ల దేవుని ప్రణాళికను అతడు ఎరిగి ఉండెను మరియు దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుచుండెను. నీవు ఆయన వధువులో భాగమై ఉన్నావు. అవును, అది మనకు కావాలి. దానిని మనము ఎన్నుకోక మునుపే ఆయన మన కొరకు ఎన్నుకొనెను. అది ఆయన యొక్క ప్రణాళిక. మనము ఈ మర్మంలో భాగమై ఉన్నాము. మనము ఈ అంత్యకాల వధువులో భాగం. మనం ముందుకు కొనసాగుటకు ఆయన మనకు శక్తి ఇచ్చును. పౌలు కొలసి 1వ అధ్యాయం 25వ వచనంలో ఇలా చెప్పుచున్నాడు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. చదువుబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. నువ్వు చూసినట్లయితే క్రీస్తు నీలో ప్రత్యక్షపరచుకొనబోచున్నాడు. నేను ఎక్కడ నుంచి వచ్చానో ఆయన ఎరుగడు కదా అని నీవు చెప్పవచ్చు. ఎప్పుడైతే సహోదరుడు బ్రహ్నంకి దేవుడు తన యొక్క ప్రణాళికను బయలుపరిచినప్పుడు, ఇక్కడ వినండి, సహోదరుడు బ్రహ్నం ఆ యొక్క దూతను కలిసినప్పుడు ఆ దూత ప్రవక్తతో నీవు స్వస్థత వరమును ఈ ప్రపంచ జనులకు తీసుకొనబోచున్నావు అని చెప్పినప్పుడు ప్రవక్త డాక్టర్ డేవిస్ యొద్దకు పరిగెత్తుకుని పోయి ఈ విషయమును గూర్చి చెప్పాను. అప్పుడు డాక్టర్ డేవిస్, ఎలాంటి విద్య లేని నీవు మరి ఎలాంటి ఆర్థిక సహాయము లేని నీవు స్వస్థత వరమును ఎలా నీవు ఈ ప్రపంచ జనులకు తీసుకొనబోచున్నావు అని ప్రవక్తను అడిగాను. అప్పుడు ప్రవక్త, దానిని నేను ఎలా చేస్తానో నాకు తెలియదు, దేవుడు నాకు తెలిపాను అని డాక్టర్ డేవిస్తో చెప్పాను. గుర్తుంచుకోనండి, అది సహోదరుడు బ్రహ్నంకి ఒక ఎన్నిక కాదు, అది సహోదరుడు బ్రహ్నం యొక్క జీవితంలో దేవుని ప్రణాళిక. అతడి పట్ల దేవుని ప్రణాళికను తెలుపుటకు ఆ దూత వచ్చెను. ఆ 7వ తరగతి విద్య కలిగిన అతడి జీవితంలో ఏమి జరిగినది? ఏ సంఘశాఖ యొక్క మద్దతు లేకుండా సహోదరుడు బ్రహ్నం స్వస్థత వరమును ఈ ప్రపంచ జనులకు కనపరిచెను. సహోదరుడు బ్రహ్నం ప్రపంచము చుట్టూ 7 మార్లు చుట్టి వచ్చెను. అతడు అలాగు ఎలా చేసెను? ఎలాగు ప్రవక్త దానిని చేసెను ఎరుగడు. అది ప్రవక్త యొక్క జీవితంలో గల దేవుని ప్రణాళిక. ఆ పరిపూర్ణతలోనికి నేను ఎలా కొనిపోబడతానో నేను ఎరుగను. వాక్య ప్రకారము అది జరుగును అని నేను ఎరిగి ఉన్నాను. అయితే నన్ను నేను చూసుకొనినప్పుడు దానికి కావలసిన శక్తి నాకు లేదు, అంత జ్ఞానము నాకు లేదు. అయితే నేను నా బలహీనతలపై దృష్టి పెట్టుటలేదు. నేను
ఆయన చిత్తముపైనే నా దృష్టిని నిలుపుచున్నాను. నేను కేవలం యేసుక్రీస్తు వధువుగా ముందుకు కొనసాగిపోతున్నాను. ఆయన ఆ వధువును పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చుచున్నాడు. నీవు అనవచ్చు, సహోదరుడా, దానిని ఎలా చేయబోచున్నావు? అది నాకు తెలియదు. అయితే దానిని ఎలా చేయబోచున్నానో ఆయన దానిని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన దానిని చూసి ఉన్నాడు. నా జీవితంలో ఆయన చిత్తమును గూర్చిన ప్రత్యక్షత వలన నేను కేవలం నడవబోచున్నాను. అంత్యకాలంలో ఆయన వధువుగా నన్ను పిలిచి ఉన్నాడు అని నేను నమ్ముచున్నాను. నాకు తెలిసినదల్లా ఒకటే, ఆ ప్రణాళికలో భాగమై ఉన్నానని ఆయన నాకు తెలిపి ఉన్నాడు అని నీవు చెప్పవలసి ఉన్నది. ఆయన నా కొరకు ఒక ఏర్పాటును చేసి ఉన్నాడు. ఆయన ఒక మార్గమును చేసి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన ముందుగా దానిని చూసి ఉన్నాడు. నేను కేవలం దానిపై నమ్మిక ఉంచి ముందుకు కొనసాగిపోతాను. నా జీవితంలో ఆయన చిత్తమును నెరవేర్చు వరకు ఆయన వాక్యము నన్ను మార్చును. సహోదరుడు బ్రహ్నం చెప్పెను, దేనికైనా దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క మార్గము ఏదనగా ఆయన వాక్యము ఎల్లప్పుడూ సత్యము. దాని కొరకు కనిపెట్టుకొని ఉండుడి, దానిపై నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ ఆయన వాక్యమే ఆయన చిత్తం. దేవుని చిత్తమును తెలుసుకోవాలి అని మీరు కోరిన యెడల దానిని బైబిల్లో కనుగొనండి. ఆయన చిత్తం ఏదనగా దేవుని వాక్యము. ప్రవక్త చెప్పుచు థర్స్ట్ దాహం అనే వర్తమానంలో 65వ సంవత్సరం 15వ పేరాలో మనం చూసినట్లయితే, ఇప్పుడు కొంత ఉద్రేకంకు లోనవు జనులను చాలాసార్లు నేను కలుస్తాను. వారు దేనినైనా చేయుటకు ప్రయత్నం చేయుచున్నప్పుడు ఇరువైపుల నుండి ఆ కార్యమునకు అంతరాయం కలుగుచున్నది అని వారు తెలుసుకున్నప్పుడు బహుశా అది దేవుని చిత్తం కాదు అని వారు అంటారు. చూసారా, ఇప్పుడు దయ్యము నీతో అలా అబద్ధమాడునట్లు నీవు అనుమతించకు. మొదటిగా అది దేవుని చిత్తము అవునో కాదో అని నీవు తెలుసుకోవాలి. ఆ తరువాత అది దేవుని చిత్తము అవునా కాదా అని తెలుసుకోవడానికి బైబిల్లో పరిశోధించి చూడము. నిన్ను సరిచేయునది అదే దేవుని వాక్యము. దానిని చేయుటకు నీ కొరకైన దేవుని వాక్యము అని నీవు కనుగొంటావు. ఉదాహరణకు, పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు నీవు కోరుచున్నట్లయితే చాలాసార్లు జనులు నాతో చెప్తారు, మంచిది, పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు నేను చూశాను, దానిని నేను పొందుకోలేకపోయాను, అది నా కొరకు అని నేను నమ్ముటలేదు, దాని కొరకు ప్రయత్నం చేయు ప్రతిసారి నేను అనారోగ్య పాలవుతాను, మరియు నేను ప్రార్థన కొరకు కూర్చున్నప్పుడు ఒకవేళ నేను రాత్రి అంతా మేలుకోగా ఉండినప్పుడు నేను ఎంతో నిద్రలో ఉంటాను, అలసట లేక కనీసం నా కాళ్ళపై నేను నిలబడలేను అని చెప్తారు. గుర్తుంచుకోనండి, దానిని చేయునది దయ్యము. ఎందుకనగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి అని కోరిన ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మను దయచేయాలని కోరుచున్నాడు. దైవిక స్వస్థత కొరకు నీవు కూడికలో ప్రార్థించినప్పుడు ఆ మరుసటి రోజు నీవు కనుగొంటావు, సందేహం లేదు, ఆ దయ్యము మునుపటి దినం కంటే 2 రెట్లు అధికముగా నీ ఆరోగ్యం క్షీణించినట్లు చేయను. చూసారా, దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆశీర్వాదంను
నీ దగ్గర నుంచి తీసివేయాలని దయ్యము ప్రయత్నం చేయుచున్నాడు. చూసారా? వాడి మాటలను నీవు వినవద్దు. చూడండి, ఎల్లప్పుడూ ముందుకు కొనసాగిపోవండి. నీవు ప్రత్యక్షతను పొందుకొనిన తర్వాత మరియు వాక్యమును పొందుకున్న తర్వాత, దానిలో భాగమైన తర్వాత నీవు ఒక పెద్ద పొరపాటు చేసిన, లేక అవమానకరమైన పని చేసిన, లేక నీవు చింతించు పని ఏదైనా చేసినా, అప్పుడు దయ్యము ఏమి చేయును? అది నీతో చెప్పును, నీవు వధువై ఉండలేవు, అది నీ కొరకు కాదు, అది వారందరి కొరకు అని వాడు చెప్పును. నీ హృదయంలో నీ యొక్క స్థానమును నీకు బయలుపరిచినది ఎవరు? నిన్ను బ్రతికించున్నట్లు జీవమిచ్చినది ఎవరు? దయ్యము కాదు, అది చేసినది దేవుని ఆత్మ. ఆమేన్. దేవుని మాట చొప్పున నీవు దేవుని వాక్యమును స్వీకరించినప్పుడు, నేను వధువులో భాగము, ఆ వర్తమానములో భాగము, అది నా కొరకు, నేను అంత్యకాల వధువులో భాగము, నేను దానిని నమ్ముచున్నాను అని నీవు చెప్పినప్పుడు ఏమి జరుగును? దయ్యము నిన్ను దానిని నమ్మకుండానట్లుగా వాడు చేస్తాడు. అయితే నీవు నీ ఒప్పుకోలను మార్చు. నేను యేసుక్రీస్తు యొక్క వధువును అని నీవు చెప్పుట మానివేయనట్లు దయ్యానికి నీవు అవకాశం ఇవ్వకు. వాడు ఏమి చెప్పినా, వాక్యం ఏమి చెప్పునో అది ఎల్లప్పుడూ సత్యము, దేవునికి స్తోత్రం అని నీవు చెప్పుము. చూడండి, దయ్యము నిరుత్సాహము తీసుకొని రావడానికి ప్రయత్నం చేయును. దేవుడు ఒక దానిని మన హృదయంలో పెట్టి ఉన్నాడు. దానినే పౌలు చెప్పుచు 1 కొరింథీ 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. ఈ లేఖనంలో చెప్పుచు మనం చూసినట్లయితే, ఇక్కడ మనము చెప్పవలసినది కూడా దేవుని కృప వలనే ఈ కాలానికి చెందిన వధువులో భాగమై ఉన్నాను అని నీవు చెప్పవలసి ఉన్నది. ఆయన చిత్తము గురించిన మర్మము ఆయన నాకు బయలుపరిచి ఉన్నాడు. అయితే అది అంత సులువుగా ఉంటుందా? లేదు, అది అంత సులువుగా ఉండబోదు. అయితే దయ్యము ఏమి చేయాలని కోరును? మనకు ప్రత్యక్షపరచబడిన ఆయన చిత్తము గూర్చిన మర్మమును మనము చూడకుండా అడ్డుపడను. అయితే మనము ఈ భూ సంబంధమైన విషయాలను పడవేసి, ఆయన నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతను నేను నమ్ముచున్నాను, నేను దానితో నిలబడతాను అని మనం చెప్పవలసి ఉన్నది. దానితో నిలిచి ఉండుట ద్వారా పౌలు కొనసాగిపోయాను. దానితో నిలిచి ఉండుట ద్వారా సహోదరుడు బ్రహ్నం కొనసాగిపోయాను. మరియు నిన్ను నన్ను కొనసాగిపోవున్నట్లు చేయును. నీ కొరకు దేవుని గూర్చిన మర్మమును నీవు పట్టుకున్నట్లయితే అది ప్రతి విషయంలో నీకు ఉద్దేశంను తెలియజేయును. ఒకవేళ నీవు శ్రమలలో గుండా ప్రయాణిస్తున్నట్లయితే అది దేవుని ఉద్దేశం నెరవేర్చినంత వరకు దానిని నీవు ఎదుర్కొనగలవు. అయితే నీవు పొందుచున్న ఈ శ్రమలు దేవుని ఉద్దేశమును నెరవేర్చని ఎడల అది కేవలం ఒక వేదన లేదా నిరాశలా మిగిలిపోవును. మన జీవితంలో జరుగు కార్యములు సమస్తము దేవుని ఉద్దేశమును నెరవేర్చిన ఎడల, దానిని దేవుడు అనుమతించినట్లయితే ముందుకు సాగిపోవడానికి మనకు ధైర్యం వచ్చును. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశమును కలిగిన ఎడల నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దాని గుండా నడుస్తావు. ఆయన నిన్ను కాపాడును. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీవు ఆయన ఉద్దేశమును నెరవేర్చుచున్నావు. ఇక్కడ మనము మరొక లేఖన భాగంలో చూసినట్లయితే 2 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మమ్మను మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ చదవబడిన లేఖనంలో చూసినట్లయితే ఈ లోకమునకు వ్రాయబడిన క్రీస్తు పత్రికల కొరకు దేవుడు చూస్తున్నాడు. మన హృదయంలో వ్రాయబడి మరియు జీవితాలలో నెరవేర్చబడాలని దేవుడు కోరుచున్నాడు. వర్తమానం యొక్క రుజువు ఏమిటి? మీరే ఈ వర్తమానం యొక్క రుజువు. ఈ భూమిపై వధువు ఉన్నది. అంత్యకాలంలో క్రీస్తుతో ఎవరు నిలబడతారు? అది ఏదో కాదు కానీ అది వాక్యం. ఆమేన్. వాక్యమే రుజువు. ఈ అంత్యకాల ప్రవక్త నిజమైన వాడు అనే రుజువు ఏమిటి? మనము ఇంట్లో, కార్యాలయంలో, సంఘంలో, ప్రతి చోట యేసుక్రీస్తునకు మాదిరి జీవితం జీవించు నువ్వు నేను.
ఇక్కడ మనం లేఖనంలో చూసినట్లయితే 2 కొరింథీ 13వ అధ్యాయం 7వ వచనం నుండి, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. చదవబడిన లేఖనము దేవుడు దీవించునుగాక. దీనినే మన జీవితాల్లో మనం చేయవలసినది. సత్యమునకు విరోధంగా ఏమి చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయవలసి ఉన్నది. దాని ద్వారా మనం దేవుని ప్రకటించగలము. ప్రవక్త చెప్పుచు ఏ ప్రిజనర్ అనే వర్తమానంలో 63వ సంవత్సరం 190వ పేర. I wonder if some young boy here tonight look around and say, I'm going to be, when I get big, I'm going to be a certain thing. I wonder if you can feel the will of God move in your life and say, no, my ambitions are lost now. For the last few days, the Holy Spirit's been speaking to me. I want to yield myself to God to be a threshing instrument of this last day. ఇక్కడ చూసినట్లయితే సహోదరుడు బ్రహ్మం చెప్పాను, సువార్త పొలము కోతకు సిద్ధముగా ఉన్నది. ఆయనకు కావలసినదల్లా ధాన్యమును నూర్చెడు పనిముట్లు మరియు పొలములోనికి వెళ్లి గోధుమలను సమకూర్చు పనివాళ్ళు. నేను ఇలా అవ్వాలని కోరుకుంటున్నాను లేక అలా అవ్వాలని కోరుకుంటున్నాను అని అనకుండా మన సొంత ఆశయాలను మరియు మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి నడవాలని ఎవరు కోరుకుంటారు? నేను కోరుకున్నది ఏదనగా నీ యొక్క చిత్తము నాలో ప్రత్యక్షపరిచి ప్రకటింపబడాలి. నేను కోరుకున్నది ఒక్కటే, క్రీస్తు పత్రికల వలె ప్రదర్శింపబడు వర్తమానముగా నేను ఉండగోరుచున్నాను. దేవుడా, నీవే నాకు సహాయం చేయము అని మనం ప్రార్థించవలసి ఉన్నది. ఈ యొక్క వాక్యం మీకు మీ యొక్క ఆత్మీయ జీవితానికి సహాయపడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.